యూదులందరినీ ఒకే దినమున నాశనం చేయాలని. హామాను లాంటి కుట్రదారుడు ఎంతో కుయుక్తితో రాజు దగ్గర నుంచి ఆజ్ఞ తెచ్చుకొని ఒక్క దినమే యూదులందరినీ నాశనం చేయాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తా ఉన్నప్పుడు మొర్దెకై చేత హెచ్చరింపబడిన ఎస్తేరు తెగించి ఆమె చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నా కొరకు మీరంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా ఇక్కడ ఉపవాసం ఉండి నా చెలికత్తెలతో పాటు ప్రార్థన చేస్తాను. రాజునగరంలోకి ఆయన అనుమతి లేనిదే ప్రవేశించకూడదు, ఒకవేళ ప్రవేశిస్తే మరణ శిక్ష విధిస్తారు, అయినా పర్వాలేదు, నేను నశించెదను, నా ప్రజల క్షేమం కొరకు నేను ఈ పనికి పూనుకుంటున్నాను అన్న ఎస్తేరు లాంటి వారు కావాలి. ఓ క్రైస్తవ సమాజమా, సంఘమా, దేవుని ప్రజలు ఎంతగా బాధింపబడతా ఉన్నారు, దేవుని ప్రజలు ఎంతగా హింసించబడతా ఉన్నారు, దేవుని ప్రజలు ఎలాగూ చంపబడుతున్నారు మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు లాంటి దృఢమైన నిర్ణయం తీసుకున్నవారు, కమిటెడ్ గా దేవుని కొరకు పనిచేసేవారు, ఇదిగో నేను నశించెదను, నా ప్రజల కొరకు నేను ముందుంటాను, నా దేవుని ప్రజల కొరకు నేను ముందుంటాను అని ముందుకు అడుగులు వేసిన ఎస్తేరు లాంటి వారు కావాలి.